రైట్. సత్యం గారు, ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల యుఎస్ కన్జ్యూమర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, నిజంగా నష్టం అంటారా, లాభం అంటారా? ప్రైసెస్ పెరిగాయా? అలాగే సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అయ్యాయి అక్కడ? డిస్టర్బ్ అయ్యాయి. ఎందుకంటే దరిదాపు మరి ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు గతంలో రొయ్యల ఎగుమతిలో భారతదేశం నుంచి ఎగుమతి చేసేటువంటి రొయ్యలంత క్వాలిటీ మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి రొయ్యల క్వాలిటీ లేదు. కాబట్టి ఎక్కువ ధరలకు మన రొయ్యలు కొంటున్నారు. దాంతో వాళ్ళ యుఎస్ కన్జ్యూమర్స్ మీద భారం పడుతుంది. అట్లాగే నిన్న నేషనల్ రైస్ ఇండస్ట్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మన బాస్మతి బియ్యం మీద వాళ్ళు పండించే బాస్మతి బియ్యం పనికి రావట. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఈ టారిఫ్లు పెంచుతున్నప్పటికీ కూడా మన బాస్మతి బియ్యానికి డిమాండ్ తగ్గదు. మన బాస్మతి బియ్యం అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ మొత్తం కూడా ఫ్రమ్ ఏషియా అన్ని కూడా ఇండియన్ బాస్మతి బియ్యాన్ని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఎక్కువ ధర పెట్టైనా కొంటారని చెప్పేసి మన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రెండింటిని చూసినాక మనకి ఏమో కన్క్లూజన్కి రావచ్చు అంటే, మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటిలో క్వాలిటీ ఉంటే ఎక్కువ ధరలు పెట్టుకుంటుంటే వాళ్ళ మీద భారం పడుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వర్కర్స్, అది స్కిల్డ్ కాదు అన్స్కిల్డ్ కానీ, వర్కర్స్లో దరిదాపు 100లో 26% మన వాళ్ళు, 24% స్కిల్డ్ వర్కర్స్, 26% ఏమో అన్స్కిల్డ్ వర్కర్స్ ఇవాళ అమెరికాలో పనిచేస్తున్నారు. ఏది ఫారినర్స్, నాట్ ఓన్లీ ఇండియా, ఆ ఫారినర్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఏషియన్స్ ఎక్కువ మంది పనిచేస్తుంటారు. ఎందుకంటే వేతనాలు ఎక్కువ వస్తాయనేటువంటి ఆశతోటే వీళ్ళందరూ పోతారు డెవలపింగ్ కంట్రీస్ నుంచి. వీళ్ళ మీద ఇప్పుడు మార్కెట్లో కొనుగోలు చేయటువంటి వీళ్ళ మీద భారం పడుతుంది. వీటిని చూసి టారిఫ్లను చూసి ట్రంప్ వేతనాలు పెంచడు కదా, కంపెనీలు కూడా వేతనాలు పెంచవు కదా, వేజ్ స్ట్రక్చర్ మీద ఏమి ఇంక్రీజ్ లేదు. కాబట్టి వచ్చే వేజెస్ వచ్చేటువంటి స్థిరంగా ఉన్నాయి, కానీ కొనేటువంటి ధరలు పెరిగినాయి టారిఫ్లు విధించడం వల్ల, ఇతర దేశాల మీద టారిఫ్లు విధించడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఆ భారం ప్రజలు మోస్తూ ఉన్నారు. అనేక చోట్ల గతంలో ట్రంప్ వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా జరిగినాయి. ఇప్పుడు డెమోక్రట్స్ యొక్క వర్రీ ఏమిటంటే, విలువైనటువంటి పార్ట్నర్ని పోగొట్టుకుంటున్నాం. మనం స్ట్రాటజిక్ గా ఉన్నటువంటి పార్ట్నర్ని, చైనాని కాదన్నప్పుడు ఇండియాని పోగొట్టుకుంటున్నాం, అది కరెక్ట్ కాదనేది మొదటి నుంచి డెమోక్రట్స్ యొక్క చర్చ. కాబట్టి వాళ్ళ నిన్న పార్లమెంట్లో కూడా అటువంటి చర్చ జరిగింది. కస్టమర్స్ మీదనేమో ఎక్కువ రేట్లు వచ్చి భారం పడుతుంది. తర్వాత కార్మికుల మీదనేమో వేజ్ స్ట్రక్చర్ రిజిడ్గా ఉండి భారం పడుతుంది. రెండు విధాల భారం పడుతుంది. కాబట్టి ఇవాళ మన వాళ్ళు రాజకృష్ణమూర్తి కానీ, మిగతా వాళ్ళు రాస్ కానీ, విజయ్ కానీ ఇదే అన్నది, ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కూడా కార్మికులు తర్వాత వినియోగదారులు భారం పడుతుంది. కాబట్టి వెంటనే 20% తగ్గించాలని డిమాండ్ పెట్టారు, చర్చకు పెట్టారు. ఇప్పుడు ఈ డెమోక్రాట్స్ కాంగ్రెస్కి వాణిజ్య అధికారాలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు మరి ట్రంప్ ట్రేడ్ పాలసీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయంటారా? ట్రంప్ యారగెంట్ అండి. అంటే అసలు ఇదివరకు కోర్టుకు పోయింది అందుకు, నీకు అసలు ఈ టారిఫ్లు పెంచేటువంటి అధికారం నీకు లేదని. ట్రంప్ అన్నది ఏమిటంటే, నాకు అధికారం లేకపోతే దేశం అస్తవ్యస్తం అయితే అంతా కూడా వలసదారులు ఆక్రమిస్తారు. కాబట్టి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, అమెరికన్ ఇంపార్టెన్స్ పెంచడానికే నేను ఈ టారిఫ్లు పెంచుతా ఉన్నా. అమెరికన్ ఎక్స్పోర్ట్స్కు ఇతర దేశాల్లో టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి, మన దేశం ఆ దేశాల్లో వచ్చేటువంటి సరుకులు టారిఫ్లు తక్కువ ఉన్నాయి, దాన్ని సరి చేస్తున్నా. కాబట్టి మన దేశానికి నష్టం జరుగుద్ది కోర్టు కనుక నాకు వ్యతిరేకంగా తీర్పిస్తే అని చెప్పేసి ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నాడు. నాకు అధికారాలు ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఆ విషయంలో మరి ట్రంప్కు చేతుల్లో ఉన్నాయా లేవనేటువంటిది వాళ్ళ సుప్రీంకోర్టు కానీ ఫైనల్ చేయదు. కానీ ఏదేమైనా గతంలో కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. పెద్దగా డెమోక్రటిక్ రిపబ్లిక్ అమెరికాలో పెద్ద పాలసీ మేజర్స్ తేడా ఉండదు, ఏదో తాత్కాలికమైన తేడాలు తప్ప ఒక దేశం ఎడల అనుసరించే వైఖరి. ఇప్పుడు పాకిస్తాన్ ఎడల గాజా విషయంలో తేడా ఉండదు, చైనాతోటి వ్యవహరించడం వల్ల తేడా ఉండదు, రష్యాతోటి వ్యవహరించడం వల్ల తేడా ఉండదు. బిడెన్ మొదలు పెట్టాడు ట్రంప్, దానికి ఇంకొంచెం అగ్రెసివ్నెస్ పెంచాడు. కాబట్టి ఏదో చిన్న చిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు ఇటువంటి ఏది టారిఫ్లు విధిస్తుంటే నీకు అధికారం లేదనటం డెమోక్రటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు భారత్ నుంచి రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించకపోతే కనుక ట్రంప్ నుంచి మరిన్ని పెనాల్టీస్ మన పైన ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉందంటారు.
మన వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మ్మ్. ట్రంప్ను రెచ్చగొట్టే స్థితిలో మన వాళ్ళు లేరు, రష్యా నుంచి ఇంకా దిగుమతి చేసుకొని. ఎందుకంటే ఆ ఆ రష్యా నుంచి వచ్చేటువంటి ఆ మార్జిన్ కూడా బ్యారెల్కు $7 నుంచి $5 తగ్గింది. మ్మ్. ఏది మనకు వచ్చేటువంటి డిస్కౌంట్ అయినా స్టిల్ మనం బెనిఫిట్ అవుతున్నాం రష్యా నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ వల్ల. అయితే ఏదేమైనా ఇప్పుడు FTA ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అమెరికా తోటి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ అయ్యేటువంటి స్థితిలో ఉంది. దాదాపు సెమీఫైనల్కి వచ్చింది అనుకోవచ్చు. మొన్ననో మోడీ తర్వాత ట్రంప్ కూడా మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న విషయాల్లో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్సే అమెరికా రిజర్వేషన్లో ఉంచుతా ఉంది. దానికి మోడీతో మాట్లాడి ప్రెజరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మ్మ్. అంటే వాళ్ళ వ్యవసాయ దిగుమతులు మనం చేసుకోవటం, వాడి పాడి పరిశ్రమల దిగుమతి చేసుకోవటం, మనం టారిఫ్లు ఎత్తేయాలనేటువంటి మొదటి నుంచి ఉన్న డిమాండ్ని మళ్ళీ రిపీట్ చేశాడు. మ్మ్. దాని మీద కొంత అటు ఇటు సడలింపులు నడుస్తున్నాయి అంటున్నారు, బయటకు రావట్లేదు. కానీ అవి గనక కొంత ఒక నిర్ణయానికి వస్తే FTA ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇతర దేశాలన్నిటితో కూడా బయలేటరల్ రిలేషన్స్ ఉన్నట్టే అమెరికా తోటి, ఎందుకంటే బిగ్గెస్ట్ కంట్రీ, $30 ట్రిలియన్ ఎకానమీ. అవును. కాబట్టి ఏదో ఒక అవసరం మనతోటి ఉంటుంది, వాళ్ళతోటి ఉంటుంది. గతంలాగా 70s లాగా ఒక దేశంతో అసలే తెంపుకొని ఉండేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. గ్లోబలైజేషన్ వల్ల ప్రతి దేశం ఇంకో దేశంతో సంబంధాలు కలిగి ఉండాల్సిన, అంతేందుకు మనం గ్వాలియన్ల ఘర్షణ పడి రాకపోకలు బంద్ చేసుకున్నప్పటికీ ట్రేడ్ ఆగలేదు చైనా తోటి. దాదాపు $120 బిలియన్ ట్రేడ్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు అమెరికా మనకు చైనా తోటి ట్రేడ్ ఉంది. మ్మ్. దాన్ని బట్టి తెలుస్తుంది మనకు కంపల్షన్ అని. యా. ఏది బయోలెటరల్ ట్రేడ్ ఏ దేశంతో అయినా. మ్మ్. కాబట్టి అమెరికా తోటి కూడా ఆ మేరకు ట్రేడ్ కుదుర్చుకోవటం అవసరం ఉంది. అందుకే ఈ రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే విధంలో బ్యాలెన్స్ పాటిస్తున్నారు.